అయ్యో ఇదేంటి తట్టాబుట్ట సర్ది మా అమ్మ నన్ను ఇంట్లోంచి గెంటేస్తుందా? లేదండి, అలాంటిదేం లేదు. అసలు ఈ వీడియోలో ఏం జరుగుతుంది, అసలు ఇన్ని లగేజ్, నా లగేజ్ అంతా తీసుకుని మా అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను గుడిసెలో ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను మీ రేవతి. అసలు ఈ వీడియోలో ఏం జరుగుతుందంటే, ఇది నా పెళ్లి వీడియో అండి. పెళ్ళికి ఒక 1 వీక్ ముందు తీసిన వీడియో అనుకుంటా. యూజువల్లీ మా సైడ్ అంటే చిత్తూరు సైడ్ కానీ లేదా మదనపల్లి సైడ్ కానీ, మేము పుట్టిన ఊరు మదనపల్లి సైడ్ కానీ ఏం చేస్తారంటే, పెళ్లి కూతుర్ని చేయకముందు ఒక 3 రోజులు పెళ్లి కూతుర్ని గుడిసెలు చేస్తారండి. గుడిసెలు అంటే హట్ అనొచ్చు, లేదా ఈ తాటి మట్టలు కానీ కొబ్బరి మట్టలు కానీ వేసి ఒక గుడిసె లాంటిది కట్టి 3 రోజులు ఇంటి బయట అమ్మాయిని పెడతారనమాట. పెళ్లి కూతురుని అందులో నుంచి పెట్టిన తర్వాతనే పెళ్లి కూతురు శాస్త్రం ఏదైతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ శాస్త్రం అసలు ఏంటి, ఎందుకు చేస్తారు అని అంటే, మీరు చాలా చోట్ల చూసుంటారంటే తెలంగాణ సైడ్ కానీ లేదా వేరే స్టేట్స్లో, యూజువలీ కర్ణాటకలో కానీ అమ్మాయి ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన టైంలో ఒక 13 to 14 ఇయర్స్ మధ్యలో ఎప్పుడన్నా మెచ్యూర్ అయితే చాలామంది చాలా గ్రాండ్గా, ఈ మధ్య అయితే మరీ పెళ్ళి చేసినట్టు చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారండి. కానీ మా సైడ్ అలాంటి ఫంక్షన్స్ ఏం చేయం మేము. ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో మేము పెళ్ళికి ముందు చేస్తామన్నమాట. ఒకప్పటి కాలంలో అలా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు దాన్ని ముట్టు అంటాం, మేమైతే ముట్టు అంటామని. ఆ అమ్మాయిని ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన అమ్మాయిని ఇంటి బయట పెడతారు. ఇంటి బయట ఒక ఇల్లు కానీ లేదా గుడిసెలు కానీ, అప్పట్లో ఇల్లులు ఉండేవి కాగా, మేబీ అంత ఫెసిలిటీ లేకపోవడం వల్లనేమో ఒక చిన్న గుడిసెల్లాగా పెట్టి అందులో ఒక 3 రోజులు కానీ 5 రోజులు కానీ అమ్మాయిని ఉంచేవారంటండి. అంటే అక్కడే తనకు ఫుడ్ కానీ తన వాష్రూమ్ కానీ ఏదైనా బయటే అనమాట, ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇంకా ఆ శాస్త్రం అది ఏదైతే ఉందో మాకు పెళ్ళికి ముందు చేస్తారనమాట. 3 రోజులు అలాంటి గుడిసెలో పెట్టి, ఫుడ్ కూడా అంతే అండి, బెల్లం, నెయ్యి, రైస్, ఈ 3 తప్ప వేరే కూర తినడానికి లేదు. కారం కానీ వేరే స్వీటే, కారం తినడానికైతే అసలే లేదండి. ఓన్లీ స్వీట్ తినాలి, అందులో కూడా బెల్లం, నెయ్యి మాత్రమే తినాలండి. 3 రోజుల తర్వాత తెల్లవారుజామున ఆ గుడిసెలను తగలబెట్టేస్తారు. తెల్లవారుజామున ఒక 3:30 లేదా 4 ఆ టైంకి, ఎవరు లేవకముందు, ఎవరు చూడకుండా ఉన్న టైంలో తీసుకెళ్ళి ఫాదర్స్ కానీ లేదా మామ కానీ ఎవరైనా కానీ తీసుకెళ్ళి మగవాళ్ళు దాన్ని తగలబెట్టేయాలంట. ఆ గుడిస్తో పాటు మనం కట్టుకున్న బట్టలు కానీ లేదా నేను ఏదైతే ముట్టుంటానో, ఏదైనా వస్తువులు వాడుంటానో అవన్నీ తగలబెట్టేయాలంట. సో ఈ శాస్త్రాన్ని మేము చాలా సిటీలో ఉన్నా కానీ పల్లెలో ఉన్నా కానీ ఇప్పటి వరకు అయితే నేను చూసినంత వరకు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ పాటించారండి. మేము ఉన్నది బెంగళూరులో అయినా కూడా, ఫెసిలిటీస్ లేకపోయినా, ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా పెళ్ళికి ముందైతే ఇది చేయనే చేస్తామండి. ఇది ఏమో మరి అలా అనాది కాలం నుంచి వస్తుంది, మేము కూడా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, చాలామంది నేను ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ చాలామంది ఇది తెలియక నన్ను అడిగారు, ఇది ఏంటి అసలు ఏం చేస్తున్నారు, నువ్వు గుడిసెలో ఎందుకు కూర్చున్నావు, ఇలా ఎందుకు చేస్తారని. అప్పుడే నాకు అర్థమైంది, చాలామందికి ఈ ట్రెడిషన్ లేదు, చాలామందికి తెలీదు. మేబీ ఈ శాస్త్రం ఉన్నవాళ్ళు కానీ లేదా మీ ఇంట్లో కూడా పెళ్ళికి ముందు ఇలా చేస్తే ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. అనుకుంటాం కానీ ఇప్పట్లో మనకైతే ఏం తెలియదు, కానీ ప్రతి ఒక్క శాస్త్రానికి, ప్రతి ఒక్క ట్రెడిషన్కి డెఫినెట్లీ దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ వి డూ అండి. అది నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. అండ్ ఆల్సో ఐ లవ్డ్ ఇట్, ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ కామెంట్ బిలో మీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలి, లేదా మీలో ఈ శాస్త్రం చేస్తారు, మీరు పెళ్లి కూతురు అయ్యేటప్పుడు మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారు అని అంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బై గాయ్స్.